నమస్తే. తెలంగాణలో ఒక వెలుగు చూడని దారుణమైన హత్య గురించి ఈరోజు మాట్లాడడానికి లైవ్ చేస్తున్నాం. సో పక్కన నాతో ఉన్న వ్యక్తి నరేష్ అనమాట. సో ఈ హత్యకు సంబంధించిన ఆధారాలు చెప్పడానికి, సో ఆ హత్యకు సంబంధించిన డేటా మన ముందర ఇవ్వడానికి సో లైవ్లో తీసుకురావడం జరిగింది. సో నల్గొండ జిల్లాలో ఒక దారుణమైన హత్య జరిగింది. ఆ హత్య కట్టుకున్న భర్తే చంపడం జరిగింది. సో పోలీసులు కూడా జోస్యం చూసినట్టుగా పోలీస్ స్టేషన్లో పెట్టి పందిని మేపినట్టు మేపుతారు అనేది సమాచారం. సో అసలు హత్య ఎట్లా జరిగింది, ఆ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు నరేష్తో మాట తీసుకునే కదా. నమస్తే నరేష్. నమస్తే అన్న. సో ఈరోజు ఈ పూర్తి విషయాలు చెప్పడానికి మీరు లైవ్కి వచ్చారు కదా. సో వీళ్ళ కుటుంబ సభ్యులు మీకు ఏమన్నా బంధువులా ఎట్లా? తను మా మమ్మీ వాళ్ళ బాబాయ్ కూతురు. బాబాయ్ కూతురు. ఏం పేరు అమ్మాయి పేరు? అరుణ. ఎన్ని రోజులు అవుతుంది హత్య చేసి? శనివారం మధ్యాహ్నం జరిగింది హత్య. తన భర్తేనా చంపింది? సొంత భర్తే. తన పేరు మహేందర్. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో నేను ఇందాక చూసినప్పుడు సో క్యాబ్ డ్రైవర్ బయట పెట్టిన నిజాలు అని చెప్పి, అంటే నీకు సొంతంగా నీకు సాక్ష్యాలు తెలుసా? తను చెప్పింది నువ్వు చెప్పడానికి వచ్చావు? లేదు, డ్రైవర్ మాకు సొంతంగా చెప్పిండు. పోలీస్ స్టేషన్ ముందు వస్తే మేము అడిగినందుకు తను చెప్పిండు. ఓకే, పోలీసుల ముందు ఒప్పుకున్నాడు మీతో. సో ఏం చెప్పిండు అసలు ఈ హత్య గురించి? మేము 1 by 1 చెప్పే ప్రయత్నం చేద్దాం. ఓకే, క్యాబ్ డ్రైవరు వాళ్ళిద్దరిని పికప్ చేసుకుంది నల్గొండలో అంట, భార్య భర్తలు. అక్కడ నుంచి ఇప్పుడు మండలం వెంకటాపురం గ్రామానికి వెళ్ళిరా. తన అనంతరం పని పూర్తి చేసుకొని వాళ్ళ వరకట్టం కింద ఇచ్చిన భూమిని పరిశీలించడానికి నాంపల్లి మండలం దామర గ్రామానికి వెళ్ళేది. అక్కడ చూసుకొని తిరిగి ప్రయాణంలో గొడవ ఏం జరిగిందో డ్రైవర్ కూడా ఏం తెలియదంట. కాకపోతే వాళ్ళని డ్రాప్ చేసింది అయితే గుర్రంపూడి మండలం ముల్కల్పల్లిలో. కానీ డ్రైవర్ కి ఒక 500 రూపీస్ ఇచ్చి నువ్వు పార్సల్ తీసుకొని నువ్వు తినేసి నేను కాల్ చేసేంత సేపు నువ్వు రాకు, నువ్వు అక్కడే ఉండు, నేను తిరిగి కాల్ చేసిన తర్వాత నువ్వు రా అని మహేందర్ చెప్పాడంట. డ్రైవర్ ని పంపించేసి భార్య భర్తతో కలిసి ఉన్నారు అక్కడ మర్డర్ జరిగింది. ఓకే, నేను కాల్ చేసేంత వరకు నువ్వు రాకు అని చెప్పేసరికి తను అక్కడే కార్ పెట్టుకొని కూర్చున్నాడంట. డ్రైవర్ మీతో ఏం విషయాలు షేర్ చేస్తున్నాడు? తను చెప్పింది అయితే హత్య జరిగినప్పుడు నేను లేను, తను కాల్ చేసేంత వరకు నువ్వు రాకు అని గుర్రంపూడి మండలం వెళ్ళి అక్కడ కూర్చున్నాడంట. మహేందర్ మళ్ళా అరుణను హత్య చేసిన తర్వాత నువ్వు తొందరగా రా, ఇట్లా ఫిట్స్ వచ్చి పడిపోయింది, వెంకటపురం గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు, క్లినిక్ కోసం తొందరగా తీసుకొని రమ్మన్నాడు, నువ్వు వెంటనే వస్తే మనం అక్కడికి తీసుకెళ్దామని చెప్పాడంట. అయితే డ్రైవరు తను చనిపోయిందా చనిపోలేదో క్లారిటీ చేసుకోలేదు. తను కారు రివర్స్ చేసేంత లోపట్లనే వెనక డోర్ తీసి బాడీని దాంట్లో వేసేసాడు. అప్పటికి తను ముందెళ్ళి కూర్చున్నాడంట. అయితే పోయేటప్పుడు డ్రైవర్ చెప్పిండంట, నేను అక్కడ తనని దించుకుంటా గానీ నువ్వేం ఆగకు, నువ్వు వెళ్ళిపో, నేను అక్కడ ఆగిపోతా అని చెప్పిండంట. అయితే ఆ డెడ్ బాడీని అక్కడ తీసేసిన తర్వాత అదే కాన్ఫిడెన్స్ తో చంపనట్టు ఫిట్స్ వచ్చిందని గ్రామస్తులను మభ్య పెట్టి మాయమాటలు చెప్పే ప్రయత్నం చేసిండు. కానీ దాంట్లో ఫెయిల్ అయ్యి గ్రామస్తులకు దొరికిపోయిండు. అమ్మాయి శరీరం పైన గాయాలు కనిపిస్తున్నాయి. గాయాలంటే మనం హత్య కట్టు జరిగిన ప్లేస్ మనకి ఎగ్జాక్ట్లీ తెలియదు, కానీ తనని చిత్రహింసలు పెట్టి హత్య చేసిండు. కొట్టి అలాగే కాల్చిన మచ్చలు కూడా అలాగే ఉన్నాయి. కానీ అలా హత్య జరిగిన ప్లేస్ లో గాజులు, పలిపోయిన గాజులు, చెప్పులు, చున్ని ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా బ్యాగ్ లో పెట్టుకొచ్చి ముత్తిరాలైన అమ్మమ్మకు అప్పగించాడు ఇవన్నీ. ఓకే, అయితే ఇప్పుడు ప్రజెంట్ పోలీస్ స్టేషన్ లో ఎక్కడున్నాడు అంతకుడు? మేము శనివారం రోజు చేసినప్పుడు గుర్రంపూడి స్టేషన్ పరిధిలో ఉన్నాడు. కానీ ఇప్పుడు రెండు రోజుల నుంచి బూటక నాటకం ఆడి నాకు అదైంది ఇదైంది అని గవర్నమెంట్ హాస్పిటల్లోకి షిఫ్ట్ అయిపోయింది. హత్య అసలు ఏ రోజు జరిగింది? శనివారం ఎగ్జాక్ట్లీ 1:30, అంటే 27వ తారీఖు వస్తా? 27వ తారీఖు. 27వ తారీఖు హత్య జరిగింది. ఇప్పటి వరకు పోలీసుల నుంచి మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంది ఈ కేసు విషయంలో? ఈ కేసు విషయంలో మాకు ఎలాంటి నిజాలు బయటికి ఇంతవరకు తీసుకురాలేదు ఇంకా పోలీసు. కారణం ఏంది మీకు అని చెప్పిరా? మీకు అనుమానాలు ఉన్నాయి మీ గ్రామ ప్రజలకు? కానీ అనుమానాలు అంటే మనకు నిందితుడి దగ్గర నుంచి ఏమైనా తీసుకొని రాశిలో చూసి రాజుల సైడ్ అన్నట్టు పోలీసులు ప్రవర్తన కనిపిస్తుంది. సో ఈ హత్యకు సంబంధించి నరేష్ చెప్తున్న విషయాలు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఈ హత్య జరిగి 5 రోజులు అవుతుంది. 5 రోజుల నుంచి ఏ ఒక్క పేపర్లో కూడా ఈ వార్త రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సో అమ్మాయి కుటుంబ సభ్యుడు సో రావడం జరిగింది, బంధువులు అనమాట రావడం జరిగింది. నల్గొండ జిల్లాలో ఉన్న ఏ ఒక్క పత్రికలు ఈ వార్త రాలేదు. కారణం ఏంటంటే హంతకుడు వాళ్ళ డబ్బు ప్రలోభం చూపించి మీడియా ఛానల్ మేనేజ్ చేసిండు, పోలీసులను మేనేజ్ చేసిండు అని చెప్పేసి ప్రధానంగా ఆ గ్రామ ప్రజలు ఆరోపణ చేస్తారు. అయితే కట్టుకున్న భర్తే కాలయముడుగా అతి కిరాతకంగా భార్యను హతం మార్చి 5 రోజులు అవుతున్న పోలీసులు
దున్నపోతును వేపినట్టు బిర్యానీ పొట్లాలతోని గుర్రంపోడు పిఎస్ గుర్రంపోడు పిఎస్ సంబంధించిన ప్రాంతంలో ఎస్ఐ గారు కావచ్చు, సిఐ గారు కావచ్చు, ఇలాంటి ఇన్వెస్టిగేషన్ రిజల్ట్ ఇలా గ్రామ ప్రజలకు చెప్పకుండా, అట్లీస్ట్ అసలు ఏం జరిగింది అన్న వాస్తవాలు కూడా తెలియకుండా, ఒంటి పైన ఈ అమ్మాయి ఒంటి పైన డెడ్ బాడీ పైన గాయాలు కనిపిస్తా ఉన్న చున్నీతో ఇట్లా ఇట్లా అంటే చనిపోయింది, ఇట్లా సింపుల్గా మన చిన్నపిల్లలు డ్రామా చెప్పినట్టు చెప్తారు. పోలీసులు అలాంటి వాగ్మూలం ఇస్తారు. కానీ మనసున్న ప్రతి ఒక్క మనిషికి అర్థమవుతుంది అమ్మాయిని అతి కిరాతకంగా చంపిరని చెప్పేసి. భర్తే చంపిండు, ఒప్పుకుంటున్నాడు, వానిపైన ఇంతవరకు బలమైన సెక్షన్లు పెట్టి వాడిని చట్టం ముందు ప్రవేశపెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకు, ఏ కారణం? ఇప్పుడు పోలీసులు ఏ రకమైన వ్యవహారశీలతతో అందరం చూస్తూ ఉంటారు స్టేషన్లలో, కానీ అన్ని కేసులలో ఈ రకమైన ధోరణి పనికిరాదు. అమ్మాయి చనిపోయింది, అమ్మాయి పిల్లలు ఉన్నారు కూడా, పిల్లలకు సంబంధించిన విషయం కూడా నరేష్ షేర్ చేస్తా అని చెప్పాడు. అయితే ఎంతమంది ఈ అమ్మాయికి పిల్లలు? ముగ్గురు పిల్లలు. ఒకడు 3 years ఉన్నాడు, తర్వాత ట్విన్స్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి పాలు మర్చింది కానీ అబ్బాయి ఇంకా పాలు మరవలేదు. ఓకే, మరి ఆ పిల్లల పరిస్థితి ఏంది ప్రజెంట్? పిల్లల కోసమే మేము 3 రోజులు కొట్లాడినాం, కానీ ఎలాంటి న్యాయం జరగలేదు. కస్టడీలో ఉన్న వ్యక్తిపై 9 ఎకరాల భూమి ఉంది, కానీ పిల్లల పంట చేయమంటే పోలీసులు అది చట్టానికి విరుద్ధమని సాకులు చెప్పారు. వాడేం చెప్తుండు, చంపినోడు ఏం చెప్తుండు, వాళ్ళ తండ్రి ఏం చెప్తున్నాడు, పిల్లల తండ్రి బయటకు వచ్చినాక చూసుకుంటా, నా పిల్లలే కదా నేనే కాపాడుకుంటా అని చెప్తున్నాడు. కానీ తన మీద మాకు ఎలాంటి నమ్మకం లేదు. తను ఎక్కడ వదిలేస్తాడో, తను ఎక్కడ సెకండ్ సెటప్ పెడతాడో అన్న భయం మా బాధితులకు ఉంది. అంటే ఇప్పుడు అక్రమ సంబంధం ఇందులో మర్డర్ కి ఏమైనా కారణమా? అదే క్లారిటీ తెలియదు. కానీ హత్య చేసిందంటే 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి ఫైనాన్షియల్ గా అయినా ఇబ్బంది ఉండొచ్చు, వేధింపులు ఉన్నాయంటారు. లేదు ఆల్రెడీ తనకి ఇవ్వాల్సిన వరకట్నం కింద 3 ఎకరాల భూమి ఇచ్చేసారు, 20 తులాల బంగారం ఇచ్చేసారు, ఇంటికి ఇవ్వాల్సిన అన్ని ఇచ్చేసారు. కానీ హత్యకు గురి కావడానికి సెకండ్ సెటప్ అయినా ఉండొచ్చు, లేదా ఫైనాన్షియల్ గా తన ఇబ్బంది అయినా పడి ఉండొచ్చు. కానీ మాకు ఇప్పటి వరకు అయితే ఇలాంటి మాకు ఎలాంటి ఇప్పటి వరకు అయితే లీక్ చేయలేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ అయ్యి? 5 years. మరి 5 years లో తల్లిదండ్రులు కానీ వీళ్ళు ఎవరికి కూడా అనుమానం రాలేదు ఇట్లాంటి వ్యక్తిత్వం ఉంది? వాళ్ళు కాంటాక్ట్ కోల్పోయారు. వీడు తను మహేందర్ అనేటోడు తన నుంచి ఎలాంటి కాంటాక్ట్ లేకుండా మధ్యలో దూరం చేసిన వైరుధ్యం పెంచి కలవకుండా చేసిండు. ఇంకోటి, ఇప్పుడు ఈ అమ్మాయి హత్య జరిగిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులని వేధిస్తున్నా చెప్పేసి. అవును, వీళ్ళ సొంత అన్నయ్యనైనా బెదిరిస్తుండు. తనని చంపినా కూడా వాళ్ళ అన్నయ్యని ఇంకా వదలననే ఇప్పటికూనా అదే పొగరు, అదే బలంతో మాట్లాడుతుండు. తన ఇంకా స్టేషన్ లో ఉండి కూడా అదే మాట్లాడుతుండు. అంటే అమ్మాయి కుటుంబ సభ్యులను, అమ్మాయిని చంపిన తర్వాత కూడా, భార్యను చంపిన తర్వాత కూడా భార్య కుటుంబ సభ్యులను కూడా బెదిరించే ప్రయత్నం చేస్తాడు. అంటే ప్రాణాలు తీస్తానే స్టైల్. అంటే పోలీస్ స్టేషన్లలో ఒక హంతకుడు బాజాబ్తా కూర్చొని బయట ఉన్న వాళ్ళని చంపుతాను బెదిరించే అంత స్థాయికి పోలీసులు తన పైన చర్యలు తీసుకుంటూ అంత బ్రహ్మాండమైన చర్యలు. అంటే ప్రపంచంలో గుర్రంపోడు పిఎస్లో జరిగినంత పోలీసింగ్ ఈ ప్రపంచంలో ఇక్కడ జరగదన్నమాట. ఒక హంతకుడికి ఏ కోసాన కూడా ప్రత్యాతాపం లేదు, ఏ కోసాన కూడా పోలీస్ స్టేషన్ కూర్చున్న భయం లేదు. గ్రామ ప్రజలందరూ ఏకమై కూడా ధర్నాలు దీక్షలు చేసి ఆ కడుపులో ఉన్న పిల్లలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తే కూడా దాంట్లో కూడా ఎలాంటి స్పందన లేదు. సో హంతకుడి దగ్గర మరి ప్రలోభాలకు పాల్పడరా? ఏం జరిగింది? ఎందుకు ఈ వార్త అసలు నల్గొండ జిల్లాలో ఉన్న పాత్రికేయులు, మీడియా సోదరులందరూ మరి మీ కళ్ళల్లో కాకులు పొడిచినాయా? మీకు ఈ వార్త కనపడలేదా? మీరు కళ్ళు లేని కబోజులు అయ్యిరా? లేకపోతే వాడిచ్చిన ప్రజలకు ఏమైనా ఆశపడి ఈ వార్తను ప్రచురించే ప్రయత్నం చేయలేదా? ఇది ప్రతి కుటుంబంలో మన ఇంట్లో మహిళలు ఉంటారు. ఒక ఆడబిడ్డను కట్టుకున్న భర్తే చంపితే మానవత్వంతోనే వార్త రాయాల్సి ఉండే, పోలీసుల పైన ఒత్తిడి తేవాల్సి ఉండే. సో నల్గొండ ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని కోరుతాను, తక్షణమే ఈ కేసులో పూర్వాపరాలు ముందర పెట్టాలని అవసరం ఉన్నది. దానికి తోడు మీరు ఏదైతే వాగ్మూలం ఇస్తారో అది దొంగ వాగ్మూలం, అసలు వాస్తవాలు వేరే ఉన్నాయి. సో అసలు వాస్తవాలను ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేయండి. దానికి తోడు గుర్రంపోడు పిఎస్లో ఎవరైతే ఈ కేసును విచారిస్తారో సంబంధిత పోలీస్ అధికారులకు తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతాము. ఎందుకంటే నిండు ప్రాణం తీసి 5 రోజులు అవుతా ఉన్నా, ఈ గ్రామస్తులు మొత్తం పోయి ధర్నాలు దీక్షలు చేస్తూ ఉన్నా, ఏ ఒక్క పేపర్ రాకుండా, పోలీసులు ఎలాంటి కార్యాచరణ తీసుకోకుండా, దున్నపోతులు మేపినట్టు ఒక హంతకుని మేపుకుంటా, ఆఖరికి ఉపవాసాలు ఉండి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేస్తానికి గ్రామస్తులు వస్తూ ఉంటే